మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. నాన్నని ఎవరైనా ఒప్పించగలరు అంటే అది నువ్వేనమ్మా. ఏమిటి రాధా, నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అంటే ఇప్పుడెందుకులేండి, మీరు డ్యూటీకి వెళ్ళే హడావుడిలో ఉన్నారు కదా. ఇది రోజు ఉండే హడావిడే కదా, పర్వాలేదు చెప్పు. ఎందుకులేండి, రాత్రి మీరు ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను. రాత్రి ఏ టైంకి వస్తానో నాకే తెలియదు. రావడంతోనే అలసట, ఆ తర్వాత భోజనం, నిద్ర. పైగా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో అన్న టెన్షన్ రోజంతా నాకు అవసరమా? వెనకటికి నీలాంటి వాడెవడో సముద్రంలో కెరటాలు లేకుండా సముద్రపు స్నానం చేయాలనుకున్నాడట. అది సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. రోజు ఉండే హడావిడే, పర్వాలేదు, విషయం ఏంటో చెప్పు. ఇంకా అలా ఆలోచిస్తూ నిలబడతావే, చెప్పాల్సిందేమిటో చెప్పు. నేను చెప్పడానికి ఆలోచించడం లేదండి, అందుకు మీ సమాధానం ఎలా ఉంటుందోనని భయపడుతున్నాను. అసలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అది చెప్పు. అదే మన అమ్మాయి పెళ్లి గురించి. అర్చనకి పెళ్ళా? నీకేమైనా మర్చిపోయిందా? అది ఇంకా డిగ్రీ కంప్లీట్ చేయలేదు. పై చదువులు చదువుతుందో లేదో మనకు తెలియదు, ఉద్యోగానికి వెళ్తుందో లేదో మనకు తెలియదు. ఏమీ తెలుసుకోకుండా మనం తొందరపడ్డం ఎందుకు చెప్పు? నేను తొందరపడ్డం లేదండి. మరి అర్చన తొందరపడుతోందా? అంటే అదని కాదు, అర్చన చిన్న పిల్ల, దాని పెళ్లికి ఇప్పుడు ఏంటి తొందర? కన్న వాళ్ళకి ఎప్పుడూ పిల్లలు చిన్న పిల్లలాగే కనిపిస్తారండి, కానీ దానికి పెళ్ళిడొచ్చింది. సరే, ముందు మన సంబంధాలు చూడడం, కుదిరితే పెళ్లి చేయడానికి ముందు మనం ఒక నిర్ణయానికి రావాలి కదా. నిర్ణయానికి వచ్చినా డబ్బు ఏర్పాటు చేసుకోవాలి కదా. ఏమీ లేకుండా దాని గురించి ఆలోచించడం అనవసరం అంటాను. అనవసరం కాదండి, అసలు నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వింత పట్టుబడుతున్నావంటే పెళ్లి కొడుకుని నువ్వు సెలెక్ట్ చేసేసావా? లేదండి, నేను సెలెక్ట్ చేయలేదు. మరి అర్చన సెలెక్ట్ చేసుకుందా? ఆ అబ్బాయే మన అర్చన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఏ అబ్బాయి? అదేనండి, మీ ఆఫీస్లో పనిచేసే కృష్ణ. కృష్ణ? ఆ రోజు అన్ని గొడవలు జరగడానికి, మనం అంత అవమానపడ్డానికి కారణం ఏమిటో తెలుసా? అర్చన కృష్ణకి మధ్య ఉన్న స్నేహమే. ఆ సంగతి నీకు తెలీదా? ఆ రోజే వీళ్ళిద్దరి మధ్య స్నేహం వద్దని చెప్పాను. అంటే నా మాటకు విలువ లేదా? నేనంటే గౌరవం లేదా? లేదా ఆఫ్టర్ ఆల్ వీడు చెప్పేది ఏమిటి అనుకుంటుందా? అయ్యో, మీ మాటకు విలువ లేకపోవడం ఏమిటండి? మరి జరుగుతున్నదేమిటి? అసలు ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఇందులో అర్చన తప్పేమీ లేదండి. అర్చన తను ప్రేమిస్తున్నట్టు కృష్ణ తన మనసులో మాట చెప్పాడంట, అంతే. అందుకు అర్చన ఏమందో చెప్పు. అది మన అభిప్రాయం కనుక్కుని చెప్తాను అందంట. ఏ వద్దంటే మానేస్తుందా? చెప్పు, నేను వద్దంటే మానేస్తుందా?
నాకు ఆ నమ్మకం లేదు. అలా మానేసే మనిషి అయితే నేను వాళ్ళ స్నేహానికి ఫుల్ స్టాప్ పెట్టమన్న ఆ రోజే నా అభిప్రాయాన్ని గౌరవించేది కాబట్టి ఆ అబ్బాయి చెప్పిన మాటలు నాకు చెప్పింది. మీకు చెప్పి మీ అభిప్రాయాన్ని కూడా తెలుసుకోమంది. డబ్బున్న కుర్రాళ్ళు సరదాగా టైం పాస్ కోసం అనే అందమైన 4 మాటలు. ఆ గాలి మాటలు పట్టుకుని నీ కూతురు నీతో చెప్పడం ఏంటి? చెప్పిన వెంటనే 4 చీవాట్లు పెట్టకుండా అదేదో గొప్ప విషయమని ఆ విషయం నువ్వు నాతో చెప్పడం ఏంటి? కృష్ణ డబ్బున్న కుర్రవాడే, కానీ చాలా మంచివాడండి. కానీ అతనుకున్న ఆస్తి అంతస్తు ఆ మంచితనాన్ని నోరు విప్పనివ్వవు. ఆ డబ్బుకున్న శక్తి పరపతి వాళ్ళ ప్రేమకు అడ్డుపడతాయి, వాళ్ళ పెళ్లికి అడ్డుగోడలవుతాయి. ఈ సంగతి నీకు తెలీదు? అసలు ఇలాంటి విషయాలను ఇంటి దాకా తీసుకొచ్చిందని అనాలి. అదెక్కడా కనబడితే? అర్చన గుడికి వెళ్ళిందండి. ఇలాంటి విషయాలు చెప్పి ఇంట్లో వాళ్ళని టెన్షన్ లో పెట్టి అది గుడికెళ్ళి పుణ్యం సంపాదించుకోవాలనుకుంటుందా? పెద్దవాళ్ళు పిల్లల్ని నమ్మనప్పుడు పిల్లలు దేవుణ్ణే కదండి నమ్ముకుంటారు. ఆ దేవుడొచ్చి చెప్పినా నా అభిప్రాయం మారదు. డబ్బు మదంతో 4 ప్రేమ కబుర్లు చెప్పి వాడు చెప్పినట్టల్లా ఆడడానికి నా కూతురు అంత అమాయకురాలు కాదని వాడికి చెప్పు. మన పెంపకాన్ని తక్కువ అంచనా వేయద్దని నీ కూతురుతో వాడికి చెప్పమని చెప్పు. ఈ ప్రేమ సంగతి ఇద్దరిని ఇంతటితో మర్చిపోమని చెప్పు. వెళ్ళే హడావుల్లో మీరు కొంచెం చిరాగ్గా ఉన్నారు. పోనీ ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాంలేండి. టైం అవుతుంది, మీరు బయలుదేరండి. నేను హడావిడిగా ఉన్నా ప్రశాంతంగా ఉన్నా నా సమాధానం ఒకేలా ఉంటుంది. ఎందుకంటే ఇది ఆవేశంలోంచి వచ్చిన సమాధానం కాదు, అనుభవంలోంచి వచ్చింది. నా జీవిత అనుభవంలోంచి వచ్చింది. నా కూతురు ఏ విషయంలోనూ తలవంపు తీసుకురాదన్న నమ్మకంతో ఇన్నాళ్ళు నేనున్నాను. కానీ ఈ ప్రేమ విషయంలో నన్ను తల దించుకున్నట్టు చేస్తే ఆ ఓటమిని నేను భరించలేను రాధా, భరించలేను. మీరు తలదించుకునే పని మీ కూతురు ఎప్పుడూ చేయదండి. అందుకు దాని తల్లిగా నేను మాటిస్తున్నాను. కృష్ణతో నేను తప్ప ఇంకెవ్వరూ ఫ్రెండ్షిప్ చేయడానికి వీల్లేదు. కృష్ణతో అర్చన ఫ్రెండ్షిప్ చేయదు. నేను నీకు మాటిస్తున్నా. అదేనండి మీ ఆఫీస్లో పనిచేసే కృష్ణ. గుడ్ మార్నింగ్ అంకుల్. ఎందుకీ గుడ్ మార్నింగ్? నువ్వు చేస్తున్న పనులకి రోజు మా ఇళ్లలో బ్యాడ్ మార్నింగ్. ఏంటి అంకుల్ అలా మాట్లాడుతున్నారు? అవును, నువ్వు మంచి వాడవన్న నమ్మకంతో నీ పట్ల చెడుగా ఆలోచించలేదు. నువ్వు మంచి కుర్రాడువని ఆలోచించలే గాని డబ్బున్న కుర్రాడువని ఆలోచించలేదు. డబ్బున్న కుర్రాడిగా నేనేం తప్పు చేశాను అంకుల్? ఏం తప్పు చేశానని అడుగుతున్నావా? అంటే
ఇంకా నిన్ను నమ్ముతున్నాను అనుకున్నావా? నువ్వు ఏం చేస్తున్నావో తెలియని అమాయకుని అనుకున్నావా? సౌందర్యకి నువ్వేం చెప్పావు? సౌందర్యకి నువ్వేం మాటిచ్చావు? అర్చనని కలుసుకోనన్నావు, అర్చనతో మాట్లాడినన్నావు. ఓ ఆడపిల్లకి అలా మాటిచ్చి ఇంకో ఆడపిల్లతో ఇలా ఆటలాడుతున్నావా? ఎందుకయ్యా ఎందుకయ్యా అర్చన మనసును పాడు చేస్తున్నావు? ఎందుకయ్యా అర్చన మనసులో ఆశలు రేపుతున్నావు? ఏదో టైం పాస్ కోసం ప్రేమ పేరుతో నీలాంటి డబ్బున్న కుర్రాళ్ళు ఆడే ఆటలు ఈ ఇద్దరు పిల్లలతో ఎందుకు ఆడుతున్నావు? ఎందుకయ్యా డబుల్ గేమ్ ఆడుతున్నావు? చూడు, వాడిద్దరి జీవితాలతో నువ్వు ఆటలాడేమంటే జాగ్రత్త. అంకుల్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. కాదో, నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను. కోటిగారు అని పిలిచే మిమ్మల్ని అంకుల్ అని ఎందుకు పిలుస్తున్నానో మీకు తెలుసా? తెలుసు. నువ్వు మంచి కుర్రాడు నమ్మి ఆ రోజు కారులో ఎక్కించుకుని నా కూతురికి నేను మామూలుగా పరిచయం చేస్తే ఆ పరిచయంతో అల్లుకుపోయి మా జీవితాలనే కమ్మేస్తామని తెలియక ఇవాళ నన్ను అంకుల్ అని పిలుస్తున్నావు. నేను ఇప్పుడు ఏం చెప్పినా మీరు వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మీరు ఇప్పుడు చాలా ఆవేశంలో ఉన్నారు. మీకు ఇప్పుడు కావాల్సింది నా సంజాయిషి సమాధానాలు కావు, నా మౌనం, నా సహనం. కానీ నీకు కావాల్సింది నీ ఆనందం, నీ సంతోషం. ఈ ఇద్దరు పిల్లలు నీ ఉచ్చులో పడి వాళ్ళు బాధపడుతుంటే దాంట్లో వచ్చే ఆనందం, సంతోషం నీకు కావాలి, అంతేనా? అర్చన నేను కలిసి నా కూతురు పేరు కూడా నీ నోటంట నేను వినకూడదు. నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపి పాతేయగలను. కానీ ఎందుకు వదిలిపెడుతున్నానో తెలుసా? మా హర్ష స్నేహితుడు కొడుకు అని. సార్, బాస్ అర్జెంటుగా రమ్మంటున్నారు సార్. మాట్లాడుతున్నాను, నువ్వు వెళ్ళు. అలేదు బాబు, నాతో మీరు ఎప్పుడైనా మాట్లాడచ్చు. అయ్యగారు పిలుస్తున్నారు కదా, వెళ్ళండి. బాబు, మీరు ఇక్కడికి వచ్చిందే అయ్యగారి దగ్గర బిజినెస్ విషయాలు నేర్చుకోవడానికి. అది వదిలేసి మీరేమేమో నేర్చుకుంటున్నారు. తప్పు బాబు. బుద్ధిగా ఉండి అయ్యగారి దగ్గర బిజినెస్ విషయాలు నేర్చుకోండి. వెళ్ళండి, వెళ్ళండి. డబ్బు, వయసు ఉంటే చాలు ఆడపిల్లల మనసును పాడు చేయడానికి రోడ్డు మీద పడిపోతారు. సార్, పిలిచారట? రాకృష్ణ, కూర్చో. మనం కొత్తగా కొడుతున్న కాలనీ ఫ్లాట్స్కి సిమెంట్ కోసం టెండర్లు పిలిచాం కదా? అవును సార్. మరి ఎన్ని కంపెనీస్ టెండర్లు పంపించాయి? ఓవరాల్గా ఒక 18 కంపెనీస్ టెండర్స్ పంపించాయి సార్. సరే, ఆ 18 కంపెనీస్లో మరి ఈ కంపెనీని ఎందుకు సెలెక్ట్ చేసావు? అంటే మిగతా కంపెనీస్ మీద ఈ కంపెనీ వాళ్ళు చాలా లో ప్రైస్కి కోట్ చేశారు సార్. నువ్వు సెలెక్ట్ చేయడానికి కారణం అదొక్కటేనా, ఇంకేదైనా ఉందా? అంటే ఇంకా వేరే రీజన్స్ లేవు సార్. చాలా లో ప్రైస్కి కోట్ చేశారనే ఆ కంపెనీ సెలెక్ట్ చేశాను. ఇదిగో, ఇది 4 రోజుల క్రితం న్యూస్ పేపర్. దీనిలో నెల క్రితం కూలిపోయిన కమర్షియల్ కాంప్లెక్స్కి సంబంధించిన మ్యాటర్ రాశారు. నువ్వు చదవలేదా? చూడు. ఆ కేసు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఆ బిల్డింగ్ కూలిపోవడానికి ప్రధానమైన కారణం ఆ బిల్డింగ్ కట్టడానికి ఉపయోగించిన నాసిరకం సిమెంట్ అని తేలింది. ఆ సిమెంటు నువ్వు సెలెక్ట్ చేసిన ఈ కంపెనీదే. అంటే నాకు ఈ న్యూస్ తెలియలేదు సార్. అందుకే నాకు ఆ కంపెనీకి మార్కెట్లో ఉన్న బిజినెస్ ఇమేజ్ తెలియలేదు. బాగా లో ప్రైస్ కోట్ చేశారని సెలెక్ట్ చేశాను. చూడు కృష్ణ, టెండర్ సెలెక్ట్ చేసేటప్పుడు ప్రైస్ యాంగిల్ ఒక్కటే చూడకూడదు. మెటీరియల్ క్వాలిటీ, ఆ పీరియడ్లో ఉన్న బిజినెస్ ఇమేజ్, ట్రాన్స్పోర్ట్ డిస్టెన్స్, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే సార్. ఇదిగో, ఈ ఫైల్ తీసుకెళ్ళి నేను చెప్పిన యాంగిల్స్లో ఆ కంపెనీని స్టడీ చేసి సెలెక్ట్ చేయి. షూర్ సార్. చూడు, లైఫ్ అయినా బిజినెస్ అయినా సెలక్షన్ ముఖ్యం. ఓకే? ఓకే సార్. గుడ్. వెళ్ళి త్వరగా వర్క్ ఫినిష్ చేయి.
నేను హడావిడిగా ఉన్నా ప్రశాంతంగా ఉన్నా నా సమాధానం ఒకేలా ఉంటుంది. ఎందుకంటే ఇది ఆవేశంలోంచి వచ్చిన సమాధానం కాదు, అనుభవంలోంచి వచ్చింది. ఈ ప్రేమ సంగతి ఇద్దరిని ఇంతటితో మర్చిపోమని చెప్పు. అమ్మా, ఆ? దేని గురించి అమ్మా అంత ఆలోచన? చూడు, అన్నీ ఎలా కింద పడిపోయాయో. ఏంటమ్మా, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏ తల్లైనా ఆలోచించేది బిడ్డల గురించే కదమ్మా. ఇంతకీ గుళ్ళో దర్శనం ఎలా అయింది? అమ్మా, నా ఆశ నెరవేరాలని మనస్ఫూర్తిగా మొక్కుకుని ఆ దేవుడికి దండం పెట్టుకుంటుంటే టంగున గుళ్ళో గంట మోగిందమ్మా. అలా మోగితే శుభం అంటారు కదమ్మా. దేవుడు ఎప్పుడూ అందరికీ శుభం జరగాలని అనుకుంటాడమ్మా. కానీ ఎవరికి ఏది రాసిపెట్టి ఉందో, ఎంత అదృష్టం ఉందో అంతే జరుగుతుంది. అలాగే జరుగుతుంది. అయితే నేను చాలా అదృష్టవంతురాలనమ్మా. ఎంత అదృష్టం లేకపోతే మీకు కూతురుగా పుడతానమ్మా. పుట్టుకతోనే ఎవరు అదృష్టవంతులు కారమ్మా. అసలు నా దృష్టిలో జరగలేదని బాధపడేవాళ్ళ కంటే జరిగిన దానికి సంతృప్తి పడేవాళ్లే అసలైన అదృష్టవంతులు అంటాను. అమ్మా, దాహం వేసిన మనిషికి నీళ్లు దొరికితే అదృష్టం అంటారు. మరి నీళ్లు దొరకపోతే నాకింతే రాసిపెట్టుందని ఎవరన్నా సంతృప్తి పడతారా? నిజమే, దాహానికి నీళ్లు దొరకడం అదృష్టమే. కానీ స్థాయికి మించి అమృతం కోరుకోవడం అత్యాశ అవుతుంది. అమృతం దొరకలేదు అని బాధపడుతూ కూర్చుంటే అది అవివేకం అవుతుంది. కోరకుండానే అమృతం చేతికి అందితే అది అదృష్టమే కదమ్మా. చేతికందిన ప్రతిదీ నోటికి అందుతుంది అనుకోవడం తెలివి తక్కువతనం అంటాను. చేతికందింది చేజార్చుకోకపోవడం తెలివైనతనం అంటారు కదమ్మా. అమ్మా, నాన్నగారికి చెప్పావా? ఏమన్నారు? అదేంటమ్మా అలా చూస్తావు? నా ప్రేమ సంగతి చెప్తే నాన్నగారు ఏమన్నారమ్మా? ముందు వెళ్ళి ఆ చేతులు కడుక్కురమ్మా. అమ్మా, ఇప్పుడు చెప్పమ్మా, నా ఆశను ఏం చేయమన్నారు? బయటపడేయమ్మా. ఏంటమ్మా, నా ప్రేమ సంగతి చెప్తే నాన్నగారు ఏమన్నారు అంటే చేయి కడిగేసుకుని రాని పంపించావు. నా ఆశను ఏం చేయమన్నారు అంటే బయటపడేయమంట. అమ్మా, అంటే ఎంతో ప్రేమన్న మా నాన్న నా ప్రేమను అర్థం చేసుకోలేకపోయారమ్మా. ఆ కుర్రాడికి నీ మీద ప్రేమ ఉందని తెలిస్తేనే ఆయన తట్టుకోలేకపోయారు. చెప్పినందుకు నన్ను 4 తిట్టారు కూడా. ఇక నువ్వు కూడా కృష్ణను ప్రేమించావని తెలిస్తే చాలా గొడవ అయ్యేది. అందుకే నువ్వు ప్రేమించిన సంగతి మీ నాన్నగారి దగ్గర దాచవలసి వచ్చింది. అలా దాచి నా మీద నాన్నగారికి ఉన్న కోపాన్ని ఆపావనుకున్నావు. కానీ నా ఆశను అడియాస చేసావు కదమ్మా. జరగని విషయానికి ఆశపడ్డం మంచిది కాదు అర్చన. ఏది మంచిది కాదమ్మా. నా జీవితంలోకి రావడానికి తగిన అర్హత ఉన్నవాణ్ణి నేను కావాలనుకోవడం మంచిది కాదా? నా ప్రేమని మీకు చెప్పి మీ అంగీకారం కావాలనుకోవడం మంచిది కాదా? ఏది మంచిది కాదమ్మా. నువ్వు కావాలనుకున్న వ్యక్తి
నిన్ను మించి ఆస్తి అంతస్తు ఉన్న వ్యక్తి. ఆ ఆస్తి అంతస్తు మీ పెళ్లికి అడ్డుపడితే ఓ తండ్రిగా ఆయన తట్టుకోలేరమ్మా. అందుకే మీ ప్రేమను ఆయన అంగీకరించలేకపోతున్నారు. మా పెళ్లి కడ్డుపడేది కృష్ణ ఆస్తి అంతస్తు కాదమ్మా, నాన్నగారి అహంకారం. ఆయన నిన్నేళ్లుగా దగ్గర నుంచి చూసిన మనిషిగా నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనా? మరి జరగని విషయాలు జరుగుతాయని ఊహించి కూతురు ప్రేమకు అడ్డుపడ్డం నా మీదున్న ప్రేమకు నిదర్శనం అనుకోమంటావా? మీ నాన్నగారి ఇన్నేళ్ల జీవిత అనుభవంతో అలా ఊహించి అడ్డుపడుతున్నారు అని నువ్వెందుకు అనుకోలేకపోతున్నావు? ఇందాక నువ్వు చెప్పినట్టు ఎవరి రాతలు వాళ్ళవి, ఎవరి అదృష్టాలు వాళ్ళవి అయినప్పుడు ఎవరి జీవితానుభవం కూడా వాళ్ళదే. ఒకరి అనుభవం మరొకరికి అవసరం కాకపోవచ్చు. మరి అలాంటి జీవిత అనుభవంతో ఊహించి అడ్డుపడ్డాన్ని ప్రేమంటారు, నేను చెప్పిందే జరగాలన్న అహంకారం అంటారు. నాన్నగారు చెప్పాలమ్మా.